నమస్కారం. నేను మీ సిరి. ఈ రోజు కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ 19. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే కొంతసేపటికి వెన్న తీసి ఆమె చెంపపై రాయగా ఆ చల్లదనానికి వెంటనే కళ్ళు తెరిచింది నందు. మరీ ఇంత సెన్సిటివ్ అయితే కష్టం, రా తిందాం అన్నాడు. నాకేం వద్దు, మీరు తినండి అంది బుంగమూతి పెట్టి. ఆమె బుంగమూతిపై చిరు ముద్దిచ్చి పద ఆకలేస్తుంది అన్నాడు. నోరెళ్ళబెట్టి చూస్తున్న నందు వైపు చూసి ప్రేమ చూపించడానికి స్పర్శను మించిన భావం మరేమీ లేదన్నట్టుగా అతని చేష్టలకు ఆమె మనసు హాయిగా అనిపిస్తుండగా కోపం మొత్తం ఎగిరిపోయి ఆకలి అనడంతో మారు మాట్లాడకుండా కిందకు వచ్చింది. ఇద్దరూ భోజనం చేసి బెడ్పై పడుకున్నారు అన్న మాటే కాని ఇద్దరికీ నిద్ర పట్టట్లేదు. ఇద్దరి మనసులు దగ్గరగా ఉన్నా శరీరాలు దగ్గర కాలేకపోతున్నాయి. ఆ దూరాన్ని చెరిపేయాలని కార్తిక్కి బలంగా ఉన్న నందు మనసు టెన్షన్స్తో నిండిపోవడం వల్ల ఆ స్టెప్ తీసుకోలేకపోతున్నాడు కార్తీక్. ఒకరి గురించి మరొకరు ఆలోచిస్తూ చెరొక వైపు తిరిగారు. ఈ రోజేంటి ఇలా అనిపిస్తుంది, ఏదేదో కావాలనిపిస్తుంది అని మెల్లగా నందు వైపుకి తిరిగాడు. బెడ్ లైట్ వెలుగులో ఆమె వీపు నడుము ప్రస్ఫుటంగా కనిపిస్తూ కార్తీక్కి పిచ్చెక్కిస్తుంది. కార్తీక్ కంట్రోల్ అని తనను తాను తమాయించుకుంటుండగా నందు సడన్గా కార్తీక్ వైపు తిరిగింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. కొన్ని క్షణాలు ఒకరి కళ్ళలోకి మరొకరు చూస్తుండిపోయారు. ఆమె కళ్ళలోకి చూస్తూ ఇంకా తనకి దూరంగా ఉండలేక తన చెంపపై చేయి వేశాడు కార్తీక్. నందు అలాగే చూస్తుండగా చేతిని ఆమె మెడ మీదగా తడుముతూ తనకి దగ్గరగా జరిగాడు. అతని స్పర్శకి ఆమె గుండె వేగం పెరగగా దుప్పటి నలిపేస్తూ కళ్ళు మూసుకుంది నందు. తన మొహాన్ని ఆర్తిగా చూస్తూ తన గులాబీ పెదాలను అందుకున్నాడు కార్తీక్. ఆ చర్యకు ఇద్దరి మధ్య దూరం చెరిపేస్తూ గాలి కూడా దూరనంతగా అతన్ని పెనవేసుకుని అతని ముద్దును ఆస్వాదిస్తూ తన ప్రేమంతా ఆ ముద్దుతోనే చూపిస్తుంది నందు. 10 నిమిషాల వరకు సాగింది 4 పెదవుల యుద్ధం. మెల్లగా ఆమె పెదాలను వదిలి నందు వైపు చూశాడు. కళ్ళు మూసుకొని ఇంకా ఆ మాయలోనే ఉన్న తనని చూసి నీ మైండ్లో ఉన్న అన్ని టెన్షన్ పోగొట్టాకే మన తొలి కలయిక అని మనసులో అనుకుని ఆమె నుదుటిన ముద్దు పెట్టి నందుని అతని కౌగిలిలో బిగించి కళ్ళు మూసుకున్నాడు కార్తీక్. నందు మెల్లిగా కళ్ళు తెరిచి తల ఎత్తి కార్తీక్ వైపు చూసింది. అతను డైరెక్ట్గా చెప్పకపోయినా అతని ప్రేమ అర్థమవుతుంది నందుకి. అతని వదనాన్ని అలాగే చూస్తుంటే చూసింది చాలు, పడుకో అన్నాడు చిన్నగా నవ్వుతూ. నందు చిన్నగా నవ్వుకొని అతని మీద చెయ్యి వేసుకుని హాయిగా కళ్ళు మూసుకుంది. క్లయింట్స్తో వీడియో కాన్ఫరెన్స్ ఉండడంతో లేట్ నైట్ వరకు ఆఫీస్లోనే ఉండిపోయారు శివరాం, రిత్విక్, నందిత. కాల్ అవ్వగానే టైం చూసి రిత్విక్ వైపు చూశాడు శివరాం. రిత్విక్, టైం అర్ధరాత్రి కావస్తుంది, నందితను తన క్వార్టర్స్ దగ్గర డ్రాప్ చేసిరా అన్నాడు. ఓకే డాడ్ అని రిత్విక్ పార్కింగ్ వైపు కదలగా బాయ్ సార్ అని శివరాంకి బాయ్ చెప్పి రిత్విక్తో పాటు కదిలింది నందిత. ఇద్దరూ కారులో స్టార్ట్ అయ్యారు. అలసటతో కళ్ళు మూసుకున్న నందిత వైపు చూసి పెళ్లి నుండి ఎందుకు పారిపోయావు అన్నాడు. కళ్ళు తెరిచి అతని వైపు చూసింది. ఏం చెప్పాలో అర్థం కాక అలాగే చూస్తున్న నందితను తదేకంగా చూస్తూ పెళ్లి ఇష్టం లేదా లేక వేరే ఏమైనా రీజనా అడిగాడు. నందు కార్తీక్ల ప్రేమతో పాటు తన ప్రేమ గురించి కూడా తెలుసో లేదో అని అనుమానం తీర్చుకోవడానికి పెళ్ళంటే భయం వేసింది సార్ అంతే అంది ముక్తసరిగా. ఓ ఓకే అని బయటికి అని దీని మొహం చూస్తే నా గురించి తెలిసినట్టు లేదు, తెలిస్తే నా దగ్గర పనిచేయదు కదా అని సైడ్ స్మైల్ ఇచ్చి డ్రైవ్ చేస్తున్నాడు. సార్ మనం క్వార్టర్స్ దాటేశాం అని నందిత వెనక్కి చూస్తూ అంటుంటే నేనే దాటించాను అన్నాడు డ్రైవ్ చేస్తూ. ఎందుకు అన్నట్టుగా నందిత చూస్తుంటే మీ మెస్ డిన్నర్ క్లోజ్ అయి ఉంటుంది, ఫస్ట్ డే ఆఫీస్, పస్తులు పడుకుంటావా అన్నాడు. అతను గుర్తు చేసే వరకు తనకి గుర్తు రాలేదు మెస్ క్లోజ్ అవుతుంది అని. థ్యాంక్స్ సార్, మీరు అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదు, అదే కేరింగ్ అంది కృతజ్ఞతగా. రెస్టారెంట్ రావడంతో ఆపి బేరర్ని పిలిచాడు. ఆర్డర్ చెప్పు అనగా నందిత చపాతీ విత్ పాలక్ పన్నీర్ కర్రీ చెప్పగా 5 మినిట్స్లో పార్సల్ చేసి ఇచ్చాడు. నందితను తన గది దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళి శివరాంని పిక్ చేసుకున్నాడు. ప్రాబ్లం క్లియర్ అయ్యే వరకు కార్తీక్తో అవసరం ఉంది కాబట్టి, అందులోనూ శివరాం ఆఫీస్ని చూసుకోమని గట్టిగా చెప్పడంతో కార్తీక్ నందులపై ప్లాన్స్కి కొంచెం బ్రేక్ ఇచ్చి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు రిత్విక్. ఫోన్ రింగ్ అవ్వడంతో లేచి ఫోన్ చూశాడు కార్తీక్. డిఎస్పీ ఈ టైంలో కాల్ చేస్తున్నారేంటి అనుకుని హలో రాఘవ చెప్పండి అన్నాడు. సార్ మీరు ఒకసారి స్టేషన్కి రాగలరా, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, వెరీ అర్జెంట్ అన్నాడు. షూర్ వెంటనే వస్తాను
అని ఫోన్ పెట్టేశాడు కార్తీక్. ఫాస్ట్గా రెడీ అయ్యి కార్లో స్టార్ట్ అయ్యి 20 మినిట్స్లో స్టేషన్కి చేరుకున్నాడు. హాయ్ రాఘవ అని షేక్ హ్యాండ్ ఇచ్చి అతని ఎదురుగా చైర్లో కూర్చుని రాఘవ ఏం చెప్తాడా అని అతని వైపే చూస్తున్నాడు. మీరు మీ సైట్ సెక్యూరిటీ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చారు కదా, వాళ్ళు ఈరోజే దొరికారు సార్ అనగానే ఎక్కడ దొరికారు? వాళ్ళకి ఎలాంటి ప్రమాదం లేదు కదా? టెన్షన్గా అడిగాడు కార్తీక్. అందరినీ హాస్పిటల్లో జాయిన్ చేశాం. చాలా రోజుల నుండి తిండి పెట్టకుండా అలాగే ఉంచారు. చాలా క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు అన్నాడు రాఘవ. ఓ మై గాడ్, ఎలా అయినా వాళ్ళని బ్రతికించాలి, పదండి హాస్పిటల్కి వెళ్దాం అని కార్తీక్ ఆరాట పడుతుంటే అసలు విషయం ఇంకొకటి ఉంది సార్. మీ సైట్లో విలువైన ఖనిజ సంపద ఉంది అని నా అనుమానం. అందుకే తవ్వకాలు జరుపుతూ మీ సైట్ అమ్మమని మీ మీద ప్రెషర్ పెడుతున్నారు అనగానే కార్తీక్ షాకింగ్గా చూశాడు. ఆ రోజు మీ మీద అటాక్ చేసింది కూడా అందుకే. ఆ రౌడీల వెనుక ఎవరో పెద్దవాళ్లే ఉన్నారు. 3 ఏళ్ల కింద సైట్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని చూసిన మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయింది. ఇవన్నీ చూస్తే మీ నాన్నగారి యాక్సిడెంట్కి కూడా వాళ్ళే కారణం అనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి సార్, లేదంటే మీ ప్రాణానికే ప్రమాదం అన్నాడు రాఘవ. ఓకే రాఘవ, మీరు అనుమానించినట్టు డాడ్ యాక్సిడెంట్కి కారణం వాడే అయితే వాడిని నేను ఊరికే వదిలిపెట్టాను. ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా అని ఇద్దరూ హాస్పిటల్కి వెళ్లారు. కార్తీక్ని చూడగానే ఆ నలుగురి గార్డ్స్ ఫ్యామిలీ రోదిస్తూ అతన్ని చుట్టుముట్టారు. వాళ్ళందరినీ దాటుకుని లోపలికి వెళ్ళి చూసిన కార్తీక్ అలాగే స్తంభించిపోయాడు. తిండి లేక ఎముకల గూడులా మారి జీవచ్ఛవల్లా పడి ఉన్నారు. వాళ్ళని చూడగానే కార్తీక్ కళ్ళెలో నీళ్లు తిరిగాయి. డాక్టర్, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అడిగాడు కార్తీక్. 48 గంటలు గడిస్తే కానీ మేము చెప్పలేం కార్తీక్ గారు. బ్రతకడం కష్టమే, కానీ మా వంతు ప్రయత్నం మేము చేస్తాం అన్నాడు. డాక్టర్, ఎలా అయినా వాళ్ళని బ్రతికించండి. ఎంత డబ్బు ఖర్చైనా నేను చూసుకుంటాను. ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నాడు ఆవేదనగా. బ్రతికించడానికి తప్పకుండా కృషి చేస్తాం కార్తీక్ గారు అని డాక్టర్ అనగా బాధగా బయటికి వచ్చాడు కార్తీక్. ఆ నలుగురి కుటుంబ సభ్యులతో మాట్లాడి కాపాడుతానని భరోసా ఇచ్చి ఒక్కో కుటుంబానికి వాళ్ళ అవసరాలకు 5 లక్షలు అందించి బయటికి వచ్చారు కార్తీక్, రాఘవ. రాఘవ, హాస్పిటల్ దగ్గర పోలీస్ సెక్యూరిటీ పెంచండి. వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగడానికి వీల్లేదు. అలాగే సైట్ కనపడేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. ఇదంతా చేసింది ఎవరో, వాళ్ళ వెనుక ఉన్న ఆ బడాబాబు ఎవరో వెంటనే కనుక్కో. వాడి అంతు తేల్చకుండా వదిలిపెట్టను అని రాఘవకి చెప్పి కారులో ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. గోడ పక్కన దాక్కుని వీళ్ళ సంభాషణంతా విన్నాడు ఒకడు. వెంటనే అక్కడ నుండి మెల్లగా జారుకొని ఎవరికో ఫోన్ చేశాడు. అన్నా, ఆ కార్తీక్ డిఎస్పీ వచ్చారన్నా, హాస్పిటల్లో సెక్యూరిటీ కూడా పెంచారు అన్నాడు ఆ రౌడీ. అక్కడే గస్తీ కాయండి. ఛాన్స్ దొరకగానే ఆ నలుగురిని వేసేయండి. ఆ తర్వాత కార్తీక్ ఆ సైట్ తనంతట తానుగా వదులుకునేలా చేస్తాను. నువ్వు మన మనుషులు మాత్రం పోలీసులకు దొరకకుండా జాగ్రత్తగా ఉండండి అని గట్టిగా చెప్పాడు ముసుగు వ్యక్తి. ఓకే అన్నా అని ఫోన్ పెట్టేశాడు ముసుగు వ్యక్తికి సంబంధించిన మనిషి. కార్తీక్ కారులో వెళ్తూ ఇదంతా ఎవరు చేస్తున్నారో, నా సైట్లో అంతగా ఏం ఖనిజాలున్నాయి, నేను ఇన్ని రోజులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇది చాలా క్రిటికల్ ఇష్యూ అనిపిస్తుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా ఇలా చేస్తున్నారు అంటే అవి లేకుంటే పరిస్థితి ఇంకెలా ఉండేది. డాడ్ ఆ సైట్ ఇవ్వలేదని డాడ్ని సగం చంపొదిలేశారు. వాళ్ళ పనులకు అడ్డు వస్తున్నా అని ఇప్పుడు నన్ను చంపాలని చూస్తున్నారు అని ఆలోచిస్తూ ఆఫీస్కి చేరుకున్నాడు. కార్తీక్, ఎక్కడికి వెళ్ళావురా? నీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. పొద్దున్నే చెప్పకుండా వెళ్ళిపోయావు, ఏమైందో అని కంగారు పడుతూ. నువ్వు లిఫ్ట్ చేయకపోయేసరికి చెల్లి నాకు ఫోన్ చేసింది అన్నాడు శశి. కార్తీక్ నీరసంగా కుర్చీలో కూలపడి తల పట్టుకొని ముందు ఒక స్ట్రాంగ్ కాఫీ చెప్పరా అన్నాడు. ప్యూర్ని పిలిచి కాఫీ చెప్పగా 2 నిమిషాల్లో కాఫీ అందించాడు. కాఫీ తాగి పక్కన పెట్టేసి కళ్ళు మూసుకుని సీట్లో వెనక్కి వాలిన కార్తీక్ని చూస్తూ ఏమైందిరా, ఇంత స్ట్రెస్డ్గా ఉన్నావు అడిగాడు శశి. జరిగిన విషయమంతా కార్తీక్ చెప్పగా శశి షాకింగ్గా చూశాడు. రేయ్, ఆ సైట్ జోలికి వెళ్ళకు అని ఎంత చెప్పినా వినవు కదరా నువ్వు. ఇప్పుడు చూడు, 4 ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వాడెవడో కానీ మామూలుడు కాదురా. నీ ప్రాణానికి కూడా ప్రమాదం. ఆ సైట్ని వదిలేయరా అన్నాడు శశి ఆందోళనగా. లేదురా, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని వదలను. అక్కడ అమ్మ పేరు మీద ఫ్యాక్టరీ కట్టి పేదవాళ్లకు ఉపాధి కల్పించడం డాడ్ డ్రీమ్. ఎలా అయినా డాడ్ కలను నేను నెరవేర్చి తీరుతాను. ఎవడు అడ్డొస్తాడో నేను చూస్తాను అన్నాడు కార్తీక్ ఆవేశంగా. చెప్పింది వింటే నువ్వు కార్తీక్ ఎలా అవుతావురా, మోనార్క్వి. ముందు చెల్లి కాల్ చేయి, టెన్షన్ పడుతుంది అనగా కార్తీక్ కాల్ చేశాడు. కార్తీక్ నుండి కాల్ రావడంతో నందు మొహం వెలిగిపోయింది. హలో, ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు బానే ఉన్నారు కదా అంది కంగారుగా.
నందిని కూల్, నేను బానే ఉన్నాను. ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంటే ఎర్లీగా వచ్చా అని కార్తిక్ అనగా ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఇంకోసారి చెప్పకుండా వెళ్ళకండి ప్లీజ్ అంది నందు ఏడుపు మొహంతో. నన్నెవ్వడు ఏం చేయలేడే, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు సరేనా అన్నాడు ఆప్యాయంగా. సరే అంది కళ్ళ నీళ్లు తుడుచుకొని. బాయ్ మరి అని ఫోన్ పెట్టేశాడు కార్తిక్. ఇక లాభం లేదు, ఈ కార్తిక్ యుద్ధం మొదలు పెడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా అని కార్తిక్ రైట్ హ్యాండ్ అయిన గనీకి కాల్ చేశాడు. ఎస్ బాస్ చెప్పండి అన్నాడు గని. గని ఊర్లో ఉన్న సైట్ ఇష్యూ వెనుక ఎవడున్నాడో నాకు త్వరగా తెలియాలి. సైట్ దగ్గర మన మనుషులను పెట్టి సైట్లో వేరే ఎవడు అడుగుపెట్టినా వాడిని బంధించి నాకు ఇన్ఫార్మ్ చెయ్యి. అలాగే హాస్పిటల్ దగ్గర మనుషులను పెట్టు అని చెప్పాడు. ఓకే బాస్ అని ఫోన్ పెట్టేశాడు గని. గని 6 అడుగుల ఆజానుబాహుడు. కార్తిక్ కోసం నమ్మకంగా పనిచేస్తూ ప్రాణాలు తీయడానికైనా ఇవ్వడానికైనా వెనుకాడని నమ్మిన బంటు. శివరాంకి ప్రాజెక్ట్స్ ఫైల్స్ అందించి, సార్ కార్తిక్ సార్ ఇష్యూ సాల్వ్ చేశాక మనం ముందుగా మీటింగ్ కండక్ట్ చేయాల్సిన కంపెనీ లిస్ట్ సార్, ఒకసారి చూసి ఇంకా ఏమైనా ఉన్నాయో చెప్పండి సార్ అంది నందిత. ఫైల్స్ అన్నీ చూసి ఇంపార్టెంట్ కంపెనీస్ అన్నీ మెన్షన్ చేశావు. నువ్వు వర్క్ చేశాక మళ్ళీ చూడనవసరం లేదమ్మా అన్నాడు శివరాం నవ్వుతున్న తనని చూసి. నేను ముంబై వెళ్తున్నాను, అక్కడ కంపెనీలో ఉన్న కొన్ని ఇష్యూస్ని డీల్ చేయడానికి. ఇక్కడ కార్తిక్ రిత్విక్ చూసుకుంటారు. రియాకి హాలిడేస్ కావడంతో తను వస్తాను అంది. సో సుకన్య రియా కూడా నాతో వస్తున్నారు. రిత్విక్ని కొంచెం కనిపెట్టుకుని ఉండమ్మా అన్నాడు శివరాం. సరే సార్ తప్పకుండా అంది నందిత. సాయంత్రం ఫ్లైట్లోనే ముంబైకి వెళ్ళిపోయారు శివరాం, సుకన్య, రియా. మేడం కాఫీ అని 2 కాఫీ కప్పులు నందితకి ఇచ్చి వెళ్ళాడు ప్యూన్. సార్ కాఫీ తీసుకోండి అని ఒక కప్ టేబుల్ మీద పెట్టి కుడి చేతిలో ఉన్న కప్ అతనికి అందించబోతుంటే నందిత కాలు టేబుల్కి తగిలి ఆ కాఫీ రిత్విక్ షర్ట్ పైన పడింది. షిట్ నందిత ఏం చేశావు నువ్వు అని కాఫీ పడిన చోట తుడుచుకుంటూ చైర్లో నుండి లేచాడు రిత్విక్. నందిత టెన్షన్ పడుతూ ఐఎమ్ రియల్లీ సారీ సార్, లెగ్ స్లిప్ అయింది అంది. ఇట్స్ ఓకే అన్నాడు షర్ట్ బటన్స్ తీస్తూ. వేడి కాఫీ మీద పడడంతో షర్ట్ లోపల స్కిన్ ఎర్రగా కందిపోయింది. అయ్యో సార్ అని భయపడిపోయి వెంటనే ఫ్రిడ్జ్లో నుండి ఐస్ క్యూబ్స్ తీసుకువచ్చింది. సార్ ఒక నిమిషం అని అతనికి దగ్గరగా జరిగి మెడకు ఛాతికి మధ్య భాగంలో కాలిన చోట ఐస్ క్యూబ్స్తో రుదుతూ ఉంది. ఆమె కురుల నుండి వచ్చే స్మెల్ అతని ముక్కులకు తగులుతుంటే అంత దగ్గరగా ఉన్న నందిత వైపు చూడలేక తల తిప్పి పక్కకి చూస్తున్నాడు రిత్విక్. ఐస్ క్యూబ్స్ రుద్దుతూ మెల్లిగా తలెత్తి రిత్విక్ వైపు చూసిన నందిత పెదవులపై అప్రయత్నంగా చిరునవ్వు విరిసింది. అంతలోనే తేరుకొని ఐస్ క్యూబ్స్ కరిగిపోయాక అతనికి దూరం జరిగి తల దించుకుంది. ఆ లాకర్లో షర్ట్ ఉంటుంది ఇవ్వు అని తన షర్ట్ విప్పేశాడు. లాకర్లో నుండి బ్లూ షర్ట్ తీసి అతని వైపు తిరిగిన నందితకు కండలు తిరిగిన బేర్ బాడీతో రిత్విక్ కనిపించేసరికి టక్కున తల తిప్పేసి షర్ట్ అతనికి అందించి వెంటనే వెనక్కి తిరిగింది. రిత్విక్ చిన్నగా నవ్వుకుని షర్ట్ వేసుకుని చైర్లో కూర్చున్నాడు. నందిత ఇంకా తిరగకపోవడంతో నందిత ఇట్స్ డన్, బీ నార్మల్ అనగానే తన వైపుకు తిరిగింది నందిత. రియల్లీ సారీ సార్ అని నందిత ఇంకేదో అనబోతుంటే ఇట్స్ ఓకే, నువ్వు కావాలని చేయలేదు కదా, డోంట్ థింక్ మచ్ అన్నాడు సిస్టంలో తలదూర్చి. సరే సార్ అని తల ఆడించి క్లీన్ చేయడానికి ప్యూన్ని పిలిచింది. క్లీన్ చేసి మళ్ళీ కాఫీ ఇచ్చి వెళ్ళాడు ప్యూన్. నందిత నిలబడి తాగుతుంటే కూర్చొని తాగు, మళ్ళీ మీద పడితే మార్చుకోవడానికి ఇంకో షర్ట్ కూడా లేదు అన్నాడు. అతని మాటలకు నవ్వుకొని కూర్చుంది నందిత. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన కార్తిక్ కిచెన్లో ఉన్న నందుని చూస్తూ మెల్లగా తన వెనుక నిలబడ్డాడు. చేతి మీదకు ఉన్న పైటను పైకి వేసుకుంటూ తన పనిలో తను మునిగిపోయిన నందు కార్తిక్ తన వెనుక ఉన్నది గమనించలేదు. ఆమెకు దగ్గరగా వెళ్ళి వెనుక నిలబడి మెల్లిగా చేతులను ముందుకు చాపగానే అవి పాములాగా పాకుకుంటూ నందు నడుముని చుట్టడంతో ఒక్కసారిగా భయపడి అరవబోయింది. ఇంతలో అవి కార్తిక్ చేతులని అర్థం కావడంతో అరవకుండా ఆగిపోయింది. కానీ గుండెదడ మాత్రం తగ్గలేదు. కార్తిక్ నందు భుజం మీద తల అంచి కాఫీ పెడుతున్నావా, స్మెల్ బాగుంది అన్నాడు. ఎప్పుడు లేనిది కిచెన్లోకి ఇలా సడన్గా వచ్చి పట్టుకుంటే హార్ట్అటాక్ వచ్చిపోతాను, ముందు వదలండి అంది నందు. వదలాలని లేదే అని కార్తిక్ నందు మొహాన్ని తిప్పి ఆమె చెవి కింద ముద్దు పెట్టగా ఒళ్ళంతా జల్లుమంది నందుకి. నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తూ నన్ను కాఫీ పొయ్యనివ్వండి, అసలే వేడిగా ఉంది, కాలుతుంది అని మెల్లిగా అతన్ని విడిపించుకొని ముందుకు తిరిగింది. కార్తిక్ అలాగే మత్తుగా చూస్తుంటే కాఫీ చల్లారిపోతుంది, తీసుకోండి అని చేతికి అందించింది. కార్తిక్ అది తీసుకుని పక్కన పెట్టి
నందుని గట్టిగా హత్తుకున్నాడు. నందు బిగుసుకుపోయి, ఏంటండి ఇది, ఎవరైనా వస్తారు అంది అతన్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ. ఎక్స్ట్రాలు చేయకే, ఇక్కడ ఎవరూ లేరని నాకు తెలుసు. డాడీతో సహా అందరూ గార్డెన్లో ఉన్నారు. అందుకే డోర్ వేసి మీ దగ్గరకొచ్చా అనగానే నందు ఇంకా ఏం చెప్పలేక సైలెంట్గా ఉండిపోయింది. కొద్దిసేపు అలాగే ఉండి తనని వదిలి, కాఫీ కన్నా నువ్వే నా స్ట్రెస్ రిలీఫ్ అని కన్ను కొట్టాడు. నందు బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కిపోతుంటే, కాఫీ వేడి చేసి తీసుకొస్తా అని చటుక్కున మాయమైంది నందు. కార్తీక్కి కాఫీ ఇచ్చి తను తాగుతూ, మార్నింగ్ అంతా హడావిడిగా ఎక్కడికి వెళ్లారు, ఏదైనా ప్రాబ్లమా అడిగింది. చెప్పకపోతే ఇంకా ఏదో ఊహించుకొని కంగారు పడుతుందని. సైట్లో సెక్యూరిటీ దొరికారు, హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నారు అన్నాడు బాధగా. నందు షాకింగ్గా అలాగే చూస్తుంటే, హాస్పిటల్కి వెళ్ళొచ్చా, వాళ్ళకేమైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీస్కి ఏం సమాధానం చెప్పాలి, వాడెవడో నాకెదురు పడకుండా నాతో గేమ్స్ ఆడుతున్నాడు అని కార్తీక్ ఆవేదనగా అంటుంటే, ఏమండి మీరేం టెన్షన్ పడకండి, వాళ్ళకేం కాదు అంది. కార్తీక్ కాఫీ తాగి పక్కన పెట్టి నందు ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు. నందు అతని జుట్టులో వేలు పెట్టి ప్రేమగా నిమురుతూ ఉండిపోయింది. నందు, రేపు మార్నింగ్ డాడ్ని హాస్పిటల్కి చెకప్ కోసం తీసుకువెళ్ళాలి అన్నాడు కార్తీక్. సరే అండి అంది నందు. కొద్దిసేపటికి తన ఒడిలో నుండి లేచి, నీ కాఫీలో అయినా నీ చేతిలో అయినా ఏదో మహిముంది, తలనొప్పి ఇట్టే తగ్గిపోయింది అన్నాడు నందుని ఊరగా చూస్తూ. నందు తల వంచుకొని చిన్నగా నవ్వుకుంది. వర్ధిని వాళ్ళు గార్డెన్ నుండి రావడం కనిపించి డోర్ తీసి జయరాంని తన గదిలోకి తీసుకువెళ్ళాడు కార్తీక్. కొద్దిసేపు అతనితో ఉండి పైకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపు గనితో రాఘవతో మాట్లాడి ఆలోచిస్తూ బెడ్పై వాలిపోయాడు. వంట అయ్యాక జయరాంకి తినిపించి గదికి వచ్చిన నందు కార్తీక్ని చూసి అతని పక్కన కూర్చుంది. నందు వచ్చిన విషయం కూడా గమనించకుండా ఆలోచనలో ఉన్న కార్తీక్ని పట్టి కుదుపుతూ, ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా, ఏం కాదులేండి అంది నందు. నీకు తెలిసింది కొంతే నందు, నా మైండ్లో చాలా టెన్షన్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ అయితే కానీ ఇద్దరం ప్రశాంతంగా ఉండం అని మనసులో అనుకుని భారంగా నిట్టూర్చి లేచి కూర్చున్నాడు. నందు భోజనం తీసుకువచ్చి అతనికి తినిపించి తను తినేసింది. ఏమీ ఆలోచించకుండా పడుకోండి అని ప్లేట్ తీసుకుని కిందకు వెళ్ళింది. నందు పైకి వచ్చేవరికి అలసట వల్ల నిద్రలోకి జారుకున్నాడు కార్తీక్. నందు అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుని అతని కౌగిలిలో హాయిగా కళ్ళు మూసుకుంది. ఉదయమే రెడీ అయ్యి జయరాంని తీసుకుని హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు. కొంత దూరం తర్వాత సడన్గా సైడ్ మిర్రర్లో చూసిన కార్తీక్కి తన కారును ఇంకో కార్ ఫాలో అవుతున్నట్టుగా అనిపించింది. కొంత దూరం వరకు వేరే వేరే రూట్లో వెళ్ళినా అలాగే ఫాలో అవుతూ కనిపించడంతో ఏదో డౌట్ కొట్టింది. వెంటనే గనికి మెసేజ్ పెట్టి ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తూ ఊరి చివరన ఉన్న ఒక షెడ్ లోపలికి తీసుకొచ్చి కార్ ఆపాడు కార్తీక్. నందు అయోమయంగా చూసి, ఏంటండి ఇక్కడ ఆపారు అంది. చెప్తా, నేను పిలిచే వరకు నువ్వు డాడ్తో పాటు కారులోనే ఉండు అని చెప్పి కార్ దిగాడు. ముందుకు వచ్చి కారుని ఆనుకొని నిలబడి చేతులు కట్టుకుని చూస్తున్నాడు. వెనకాలే స్పీడ్గా వచ్చిన కార్లో వాళ్ళు. అప్పటిదాకా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ పారిపోతున్నాడేమో అనుకున్న కార్తీక్ అలా ఎదురుగా దర్శనం ఇచ్చేసరికి వెంటనే బ్రేక్ వేసి అయోమయంగా చూస్తున్నారు. అలా చూస్తున్నారేంట్రా, బొట్టుబడి చెప్తే గాని దిగరా అని కనుబొమ్మలు ఎగిరేశాడు కార్తీక్. వాళ్ళంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకుని, రేయ్ వాడు మనకు దొరికిపోయాడా, మనం వాడికి దొరికామా అన్నాడు ఒకడు. రేయ్ ఒక్కడే కదా, వాడేం చేస్తాడ్రా బచ్చాగాడు, దిగన్రా అని అందులో ఒకడు అనగా అందరూ కారు దిగారు. అందరూ కత్తులు కర్రలు చేతిలో పట్టుకుని కార్తీక్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడే షెడ్ వెనుక నుండి లోపలికి వచ్చిన గని అండ్ గ్యాంగ్ని చూసి ఆ రౌడీలంతా ఆగి అయోమయంగా చూశారు. ఆగిపోయారేం, రండ్రా అని కార్తీక్ మనుషులు రౌడీల మీదకు దూకి వాళ్ళ బాహుబలంతో ఆ రౌడీలను చితక బాదుతుంటే మరో గ్యాంగ్ 2 జీపుల్లో దిగారు. వీళ్ళ రోజు ఊరిలో నా వైపు ఫైట్ చేసిన వాళ్ళు కదా అని చూస్తున్నాడు కార్తీక్. వాళ్ళు కూడా కార్తీక్ మనుషులతో కలిసి ఆ రౌడీలను చితకబాది క్షణాల్లో అందరినీ నీలమట్టం చేశారు. ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఒక గ్యాంగ్ నన్ను చంపాలని చూస్తే ఇంకో గ్యాంగ్ నేను చెప్పకపోయినా అనుక్షణం నన్ను ఫాలో అయ్యి నన్ను కాపాడే గ్యాంగ్. ఈ 2 గ్యాంగుల వెనుకున్న ఆ గ్యాంగ్ లీడర్ ఎవరో నాకు కావాలి అన్నాడు కార్తీక్ ఒక కర్ర తీసుకుని నీలపై రాస్తూ. కార్తీక్ బాబు, మేము వచ్చిన పని అయిపోయింది, మేము వెళ్ళొస్తాం అని కార్తీక్ని కాపాడడానికి వచ్చిన మనుషులు వెళ్ళబోతుంటే, ఎక్కడికి వెళ్ళేది, మీ వెనక ఎవరున్నారో చెప్పకుండా ఎక్కడికి కదిలేది లేదు అన్నాడు కార్తీక్ స్వరం పెంచి. అందరూ అక్కడే ఆగిపోయాక, మీ దగ్గరికి తర్వాత వస్తాను,
ముందు వీళ్ళ పని చూద్దాం అని తనని చంపడానికి వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. చెప్పండ్రా, మీ వెనక ఎవరున్నాడు అన్నాడు కార్తీక్. ఎవరూ చెప్పకుండా సైలెంట్గా చూస్తుంటే, మీరు వాడికి బాగా నమ్మకస్తులనుకుంటా. సరే, ఒక డీల్ కొద్దాం. నన్ను చంపితే వాడు మీకు ఎంత ఇస్తాడ్రా? 1,00,000, ఒక 10 లక్షలు, పోనీ 1,00,00,000 అనగానే ఆ రౌడీలంతా నోరెళ్ళబెట్టారు. ఇప్పుడు మీకు ఆఫర్ ఇస్తున్నా. మీరు నిజం చెప్పకపోతే నేను పక్కా చంపేస్తా. అదే నిజం చెప్తే మీరు బ్రతకడమే కాదు, చెప్పిన వాడికి 10 కోట్లు ఇస్తా అని కార్తీక్ అనగా షాకింగ్గా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు రౌడీలు. రేయ్, 10 కోట్లురా, తీసుకొని నిజం చెప్పేద్దాం అని ఒకడంటే, నిజం చెప్తే అన్న బ్రతకనివ్వడరా అని మరొకడు. వాళ్ళలో వాళ్ళే గుసగుసలాడుతూ ఉన్నారు. ఏంట్రా, అమౌంట్ నచ్చలేదా? ఫైనల్గా 25 కోట్లు అనగానే, అన్నా నేను చెప్తా అని ఒకడి తర్వాత ఒకడు చెయ్యెత్తారు. ఆ తరువాత ఏం జరగబోతుంది? కార్తీక్ని చంపడానికి చూస్తున్న ఆ ముసుగు వ్యక్తి ఎవరు? కార్తీక్ని అనుక్షణం ఫాలో అయ్యి తనని కాపాడే మరో వ్యక్తి ఎవరు? ఈ ఇద్దరి గురించి తెలిసిన తర్వాత కార్తీక్ ఎలా రియాక్ట్ అవుతాడు? అద్భుతమైన కథనంతో, ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.